ఈరోజు సండే కదా! మార్నింగ్ నుంచి ఆఫ్టర్‌నూన్ వరకు నా డే వ్లాగ్ అయితే మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇంక మార్నింగ్ వచ్చేసి నేను పిల్లలకి టిఫిన్ కింద అయితే ఎగ్ నూడిల్స్ అయితే ప్రిపేర్ చేయమన్నారు. ఇంక ఎగ్ నూడిల్స్ అయితే ప్రిపేర్ చేసేసాను. ఇంక టిఫిన్ అయితే వేరే టిఫిన్ వేద్దాం అంటే వద్దన్నారు. ఇంక లంచ్‌లోకి వచ్చేసి చికెన్ తెచ్చుకున్నారండి. చికెన్ అయితే కర్రీ చేస్తున్నాను. కొంచెం ఫ్రై చేద్దామని చెప్పేసి అంటే ఫ్రై వద్దు మొత్తం కర్రీయే కావాలని చెప్పేసి అన్నారు. ఇంక నా స్టైల్‌లో నేనైతే ఇక్కడ చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మీలో ఎంతమందికి నచ్చింది ఏంటనేది కూడా నా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇంకా చికెన్ కర్రీ అంటే చాలా ఈజీగా అయిపోతుంది కదా! నాన్ వెజ్ చేసినప్పుడు తప్పకుండా రసం అయితే ఉండాలండి. లేకపోతే దాని టేస్ట్ బాగోదు. ఎందుకో తెలీదు కానీ నాన్ వెజ్ అన్నప్పటికీ రసం అయితే ఉండాలి. నేనైతే కమ్మగా చింతపండు రసం, టమాటా రసం అయితే పెట్టేసుకున్నాను. ఇంక ఇక్కడ చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా! ఇక్కడ నేను ముందు ఒక దాంట్లో పెట్టాను. ఇప్పుడు ఇంకో దాంట్లోకి వచ్చింది ఏంటని మీరు అనుకోవచ్చు. అదైతే సరిపోలేదని చెప్పేసి మళ్ళీ ఆ పాన్ అయితే పెట్టుకున్నాను. ఇక్కడ కర్రీ అయితే ఉడుకుతుంది. ఇక్కడ రసం కూడా రెడీ అయిపోయిందండి. తాలింపు కూడా పెట్టేసుకున్నాను. ఇంకా వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి. మరి మా ఇంట్లో స్పెషల్ ఏంటంటే సండే చికెన్ కర్రీ రసం అండి. మరి మీ ఇంట్లో ఈరోజు స్పెషల్ ఏంటనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియోకి చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.